హలో ఎవ్రీవన్, నేను మీ నవనీత. వెల్కమ్ టు అవర్ ఛానల్ కుకింగ్ పాట్. ఈరోజు మన ఛానల్లో చికెన్ సింపుల్గా ఈజీగా బ్యాచిలర్స్ కూడా చేసుకునే విధంగా నేను ఈ ప్రాసెస్ చూపిస్తానండి. యాక్చువల్గా ఇక్కడ చికెన్ నేను చేయలేదు, నేను మా సిస్టర్ వాళ్ళ దగ్గరకు వచ్చాను. తను చేసే ప్రాసెస్ మీకు అందరికీ షేర్ చేద్దాం అనిపించిందండి. తను ఎప్పుడు చేసినా ఒకే టేస్ట్, ఒకే ఫ్లేవర్ ఉంటుంది. ఈ టేస్ట్ మాకు అందరికీ నచ్చుతుందండి. తన సీక్రెట్ ఏంటో మీకు కూడా షేర్ చేస్తాను, చూడండి. ఫస్ట్ ఇక్కడ చికెన్ శుభ్రంగా కడుక్కొని ఇందులోకి సాల్ట్ వేసింది. తను క్యాజువల్గా చికెన్ చేస్తూ ఉంటే నేను కిచెన్లోకి వెళ్ళి వీడియో తీసుకుంటానని చెప్పానండి. దాంతో ఇంకా ఏమైనా సర్దాలా, ఇలాగా సెట్ చేయాలా అని అడిగితే ఏం పర్లేదు, వీడియోకి న్యాచురల్గానే ఉండాలి, నువ్వు ఎలా చేస్తే అలా చేసేసే, నేను మాత్రం వీడియో తీసుకుంటానని చెప్పానండి. దాంతో తను ఇంకా కామన్గా తన పని తను చేస్తూ పోయింది, నేను వీడియో తీసుకున్నాను. ఇక్కడ అదేంటంటే సాల్ట్ తర్వాత ఒక 2 స్పూన్స్ కారం వేసింది. దాని తర్వాత అందులోకి టమాటో కేచప్ వేసిందండి, కిసాన్ టమాటో కేచప్ ఇది. తర్వాత ఏంటంటే గ్రీన్ చిల్లీ పేస్ట్, ఇందులోకి ఎక్స్ట్రా వేరేవి ఏమి వేయట్లేదండి. క్వాంటిటీ చెప్తానండి. నేను ఇక్కడ 1/2 kg చికెన్కి 2 స్పూన్స్ గ్రీన్ చిల్లీ సాస్ వేసింది. తర్వాత ఇక్కడ 2 స్పూన్స్ వరకు రెడ్ చిల్లీ సాస్ వేసింది. అంతకంటే ముందు టమాటో కెచప్ వేసిందండి, అది ఒక 3 స్పూన్స్ వేసింది. తర్వాత ఇక్కడ 1 టీ స్పూన్ ఫుల్ సోయా సాస్ వేస్తుందండి. ఇవి 3 వేసి ఇది బాగా ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ తను వాడిన సాసెస్, కెచప్స్ చూపిస్తున్నానండి. ఫస్ట్ వేసింది ఇది 3 స్పూన్స్ వేసింది అన్నా కదా, టమాటో కెచప్, డార్క్ సోయా సాస్ అదండి. తర్వాత ఇందులోకి ఏంటంటే ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసిందండి. తర్వాత ఇది గ్రీన్ చిల్లీ సాస్ అండి, ఇందాక మనం వేసాం కదా, జస్ట్ చూపిస్తున్నాను. ఇవన్నీ వేసి జాగ్రత్తగా ఒకసారి కలుపుకోవాలండి. ఇక్కడ ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ముందుగా వేయలేదు, తను లాస్ట్కు వేసింది. ఎందుకు అలా అంటే దానికి అల్లం వెల్లుల్లిపాయ ముందు వేస్తే ముక్కకంతా కొంచెం పచ్చి వాసన, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ స్మెల్ వస్తుందంట. ఇలా లాస్ట్కు వేయడంతో ఆ విధంగా ఉండదు, బాగుంటుంది అని చెప్పింది. అందులోనే కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి ఫుడ్ కలర్ వేస్తుందండి తను. ఇక్కడ ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ అండి, అది మీ ఇష్టము, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. కానీ చికెన్ కలర్ఫుల్గా ఉండడానికి ఇలా వేస్తుంది తను. ఆ తర్వాత ఇందులోకి లాస్ట్లో ఏంటంటే ఒక 1/2 కప్పు పెరుగు వేసిందండి. ఆ పెరుగు కూడా ఎందుకు ముందుగా వేయలేదు అంటే ఇక్కడ ఒక చిన్న టిప్స్ షేర్ చేసింది తను. పెరుగు ముందు వేస్తే చికెన్ కలర్ అనేది మారుతుందంట, అందుకని ఇవన్నీ వేసి కలిపిన తర్వాత పెరుగు వేసేసి కలిపేసింది తను. అలా కలపడంతో ఏంటంటే చికెన్ కలర్, టెక్స్చర్ అలాగే ఉంటుందంట. ఆ విషయం షేర్ చేసింది. ఇప్పుడు పెరుగు వేసాక ఇలా కలర్ కొంచెం చేంజ్ అయింది చూడండి. ఇలా ఓవరాల్గా ఇవన్నీ వేసేసి 1 అవర్ అలా రెస్ట్ ఇవ్వాలి చికెన్కి. చెప్పాను కదండి, తను చేసే ఈ చికెన్ మా ఫ్యామిలీ అందరికీ ఫేవరెట్ అంటారు కదా, సిగ్నేచర్ రెసిపీ అని. అలాంటిది మేము ఎప్పుడు ఎవర్ గ్రీన్ మర్చిపోని చికెన్ రెసిపీ ఇదండి, నేను మీతో షేర్ చేస్తున్నాను. స్టవ్ పైన పాత్ర పెట్టేసి ఈ విధంగా చికెన్కి సరిపడా ఆయిల్ అంటే 4 to 6 టీ స్పూన్స్ వరకు వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4 పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసిందండి. అందులోకి ఏంటంటే ఒక 4 మీడియం సైజ్ ఆనియన్స్ సన్నం తరిగి పెట్టుకోవాలండి. చాలా సన్నంగా తరిగింది తను. ఈ విధంగా కట్ చేసుకున్న ఆనియన్స్ను ఇలా వేసేసి కొంచెం ఆయిల్లో ఫ్రై అయ్యేలాగా చూసుకోవాలి. ఏంటంటే కలరు మనకు ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు నార్మల్గా కర్రీకి ఎలా చేస్తామో ఆ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ కలర్ వచ్చాక ఇందులోకి కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 కలిపి ఒకేసారి వేసిందండి తను. ఒక్కొక్కరికి ఒక అలవాటు ఉంటుంది కదండి. తను ఏంటంటే క్యాజువల్గా కరివేపాకు సెపరేట్ అలా వేసుకుంటాం కదా, తను అన్నీ కలిపి ఒకేసారి వేసేసింది, తన అలవాటు అది. తర్వాత ఇక్కడ పసుపు మనము అక్కడ చికెన్లో కలిపి మ్యారినేట్ చేసి పెట్టినప్పుడు వేయలేదండి, ఇక్కడ పోపులో మాత్రం పసుపు వేస్తుంది తను. ఆ తర్వాత ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఇందులోకి వేసేయడమే. ఈ విధంగా చికెన్ మొత్తము ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి కలుపుకోవాలండి. చెప్పాను కదండి, బ్యాచిలర్స్కి కానీ వంట రాని వాళ్ళు ఎవరున్నా సింపుల్గా ఈజీగా చేసి పెట్టుకోవడమే. ఏంటంటే అన్ని చికెన్ కడిగిన తర్వాత అన్నీ వేసి కలిపి 1 అవర్ రెస్ట్ ఇచ్చేసి జస్ట్ ఆనియన్స్, పచ్చిమిర్చి అలా కట్ చేసి ఇలా పోపు పెట్టేసుకొని ఉడకనివ్వడమే అండి, అంతే. ఇంకా సింపుల్గా చాలా ఈజీగా తొందరగా అవుతుంది. ఈ చికెన్ ఉట్టిగా ఫ్రై లాగా చేసుకొని ఓన్లీ ముక్కలు మాత్రమే తినేయచ్చు అండి, అంత టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి.
అలా ఓ 5 మినిట్స్ ఉడికిన తర్వాత ఇలా మనకు కొంచెం ఆయిల్ మనకు తేలుతున్నట్టుగా అనిపిస్తుందండి. మనము ఫ్రై కావాలనుకుంటే ఇదే ఆయిల్‌లో ఇలాగే స్టవ్ సిమ్‌లో పెట్టేసి ఇంకో 10 మినిట్స్ ఉంచాలి. లేదు మనకు గ్రేవీ కావాలి, రైస్‌తో తినడానికి కావాలి అనుకుంటే ఈ టైంలో మనము అనుకున్నన్ని వాటర్ వేసేసి దీన్ని కొంచెం లిక్విడ్‌గా చేసుకుంటే కూడా చాలా బావుంటుంది. మేమిక్కడ ఇది ఫ్రైడ్ రైస్‌లోకి తినడానికని చేసుకున్నామండి. ఫ్రైడ్ రైస్ కూడా తను ఒక డిఫరెంట్ వేలో చేసింది. నేనది మీకు ఇంకో వీడియోలో చూయిస్తాను. లిక్విడ్ కావాలనుకున్నాం కాబట్టి కొంచెం ఇందాక ఈ బౌల్‌లో నుంచి ఏదైతే ట్రాన్స్‌ఫర్ చేసి చికెన్ ఇందులో వేసామో, ఆ ట్రాన్స్‌ఫర్ చేసినాక ఆ బౌల్‌లో కొన్ని వాటర్ ఏసి, ఆ వాటర్ ఇందులో వేసామండి. అందుకని కొంచెం కలర్‌ఫుల్‌గా అనిపించింది. దానికి ఇలా ఈ విధంగా లిక్విడ్‌గా ఉంటే సరిపోతుందని ఈ కన్సిస్టెన్సీకి మేము సెట్ చేసుకున్నాము. తను ఇక్కడ ఈ మసాలాలన్నీ కలిపేసి పౌడర్ చేసింది. దాల్చిన చెక్క, లవంగ, యాలకులు, బిర్యానీ ఆకు, బిర్యానీ పువ్వు అలాంటివన్నీ. సో ఎట్ లాస్ట్ కన్సిస్టెన్సీ ఇలా వచ్చిన తర్వాత ఇందాక పౌడర్ చేసిన ఆ మసాలా ఏదైతే ఉందో అది ఒక 2 స్పూన్స్ ఇందులో వేసేసిందండి. ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఒక 4 స్పూన్స్ వేసేసి తర్వాత అందులోకి ఒక స్పూన్ జీలకర్ర పొడి, ఒక స్పూన్ ధనియాల పొడి వేసేయాలండి. అంతే వేడి వేడి చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. మా ఫేవరెట్ మీకు అందరికీ నచ్చే చికెన్ కర్రీ క్షణాల్లో రెడీ అయిపోయింది. ఇందులోకి ఫ్రెష్‌గా తరిగి పెట్టుకున్న కొత్తిమీర వేసేసి స్టవ్ ఆఫ్ చేయడమే. ఇది రోటీతో కానీ, రైస్‌తో కానీ, బిర్యానీకి కూడా బాగుంటుందండి. ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. మీకు గనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.